హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము బెండకాయ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? ఫస్ట్ మనము స్టవ్ వెలిగించుకొని దాని తర్వాత బాణలి పెట్టుకోవాలి. బాణలి పెట్టుకొని అది హీట్ అయ్యే వరకు చూసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, మేము టేబుల్ స్పూన్ కాబట్టి మేము 4 వేసాం. దాని తర్వాత మీ ఇష్టము. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తర్వాతకి ఆవాలు, జీలకర్ర అది కొంచెం చిట్పట్ అయిన తర్వాత నేను ముందుగానే బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అందుకు అది చూపించలేకపోయినాను. అది బెండకాయ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలాగే ఫ్రై చేసుకోవాలి. బెండకాయ గోల్డెన్ కలర్ వచ్చే లోపల మనము దానికి కావాల్సిన కారం తయారు చేసుకుందాం. ఫస్ట్ ఎండుమిరపకాయలు 4 ఎండుమిరపకాయలు, తర్వాత గార్లిక్, తర్వాత ఎండు కొబ్బరి, ఇవి అన్నీ మిక్సీకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ దీన్ని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఆల్రెడీ నేను ప్రతి ఒక్క దానికి ఈ పౌడరే వేస్తాను కాబట్టి ఇది గ్రైండర్ చేసుకొని ఆల్రెడీ పెట్టుకున్నాను. మనకు కారం రెడీ అయిపోయింది కదా, అంతలోపల మనము బెండకాయ బ్రౌన్ కలర్ వచ్చిందో లేదో చూద్దాం. ఆల్రెడీ మనకి వచ్చేసింది కాబట్టి కారం వేసుకుంటే ముందర కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడర్, పసుపు పొడి కూడా వేసుకొని ఇంకా కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. మనకి అప్పుడే తెలుస్తుంది ఎట్లా వచ్చింది ఏమి అని. అది వచ్చే లోపల అది వచ్చింది కాబట్టి ఇంత ముందర మనం కారం చేసుకున్నాం కదా, ఆ కారం జస్ట్ వేసి ఇంకొక 2 మినిట్స్ మగ్గియాల. మగ్గించి లాస్ట్ ఫైనల్ లుక్ అన్నం వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని, వేడి అన్నంలోకి బెండకాయ వేసుకొని నెయ్యి వేసుకొని, ఆహా ఎంత బాగుంటుందో. అది కాక బెండకాయ తింటే చాలా మంచిది. ఫైనల్ లుక్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.